కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందింది. మేడిగడ్డ కుంగుబాటికి కారణమైన 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసింది. కాంట్రాక్ట్ సంస్థ అయిన L&T సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నివేదికలో మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత సీఈలు, ఎస్సీల గురించి కూడా విజిలెన్స్ నివేదిక ప్రస్తావించింది. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని సూచించింది. అలాగే 7 రిటైర్డ్ అధికారులపైన చర్యలకు సిఫారసు చేసింది. వీరితో పాటు ఆర్థిక శాఖలోని 2 అధికారులపైన చర్యలు తీసుకోవాలని నివేదికలో విజిలెన్స్ సూచించింది. మేడిగడ్డలోని 7వ పిల్లర్ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చుని కాంట్రాక్ట్ సంస్థ నుంచే రాబట్టాలని విచారణ సంస్థ కోరింది. మేడిగడ్డ బరేజ్ నిర్మాణంలో సరైన శిక్షణ లేని కొత్త ఏఈలని రిక్రూట్ చేశారని విజిలెన్స్ తప్పుబట్టింది. అధికారులు, ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థపై ఐపీసీ సెక్షన్ 120B, 336, 409, 418, 423, 426 కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం, డ్యామ్ సేఫ్టీ చట్టం, ప్రభుత్వ ఆస్తులకు నష్ట నివారణ చట్టం కింద సత్వర చర్యలకు సిఫారసు చేసింది విజిలెన్స్.